సో యూనివర్సిటీలో ఒక రూల్ ఏంటంటే ఒక స్టేట్ వాళ్ళు మాత్రం కాదు. ఇప్పుడు మన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉంది, ఓన్లీ లోకల్ స్టూడెంట్స్కే ఇవ్వకూడదు, వాళ్ళు డిఫరెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ని స్టేట్ స్టూడెంట్స్కి ఇవ్వాలి. సో అలా హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, ఏపీ వాళ్ళకి ఇవ్వాలి, ఢిల్లీ వాళ్ళకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. కాబట్టి మన ఎస్పెషల్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. జనరల్గా వెళ్తే వాళ్ళు 11.5 మీకు ఇందాక ఫీజు చెప్పారు. సో మన స్టూడెంట్స్కి ఏమి ఇచ్చారు, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి 9 lakhs ఇచ్చేస్తున్నారు. సో స్కాలర్షిప్ వచ్చేస్తుంది మనకి. సో బెస్ట్ ఆప్షన్ అది. ఇక్కడ తీసుకుంటే మనకు చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ ఉన్నాయి. మీరు ఏ కాలేజ్ తీసుకున్నా చాలా కాస్ట్లీ, 20 lakhs 30 lakhs పడుతున్నాయి కాలేజ్. అండ్ ఇంత ఫీజు కట్టేసేసి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే డెఫినెట్గా మళ్ళీ ఏమవుతుంది, సేమ్ రాగానే తెలుగు మాట్లాడతాం, అదే ఉంటుంది, 4 years అలాగే నడిచిపోద్ది. సో డెఫినెట్గా ఫీజు తగ్గుతుంది కాబట్టి మంచి ఫీజు వెళ్తున్నాం. వాటికి వెళ్తే మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే నేను చెప్పగలను స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, మనం రేపొద్దున 4th year ఏం చదివాని ఇంపార్టెంట్ కాదు, 4th year మన ప్లేస్మెంట్ జాబ్ వచ్చిందా లేదా, సో అది క్రాక్ చేయాలని